అండి అందరికి ఈ రోజు మన ఆశ్రయ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మన పిల్లలు ఇంగ్లీష్ యాక్టివిటీ చేయడం జరుగుతుంది. ఆర్టికల్స్ మీద ప్లస్ కంజంక్షన్ మీద చేయడం జరుగుతుంది. సో వాళ్ళ యొక్క ఆర్టికల్స్ తో రెడీగా ఉన్నారు. ఒకసారి అందరూ చూపించండి. ఓకే, డౌన్ చేయండి. ఇక్కడ ఆర్టికల్ అనేది ఎవరు ఉపయోగిస్తాం మనం. విచ్ ఆర్టికల్ డూ యూ యూజ్? ఓకే, వెరీ గుడ్. సిట్ డౌన్, క్లాప్స్. Dash ఎయిర్ క్రాఫ్ట్. ఇక్కడ ఏ ఆర్టికల్ వస్తాయి? And very good. Claps. Right. Next. Dash. Uniform. Dash uniform. Which article do you use in this sentence? చెప్పు, యానం చెప్పు గట్టిగా. వెరీ గుడ్. క్లాప్స్. నెక్స్ట్. డాష్ క్యారెట్. డాష్ క్యారెట్ ఏ ఆర్టికల్ వస్తుంది అక్కడ? ఏయా, యానా, తీయా? ఏ ఆర్టికల్ వస్తుంది? వెరీ గుడ్. క్లాప్స్. డాష్ తాజ్ మహల్. వెరీ గుడ్. క్లాప్స్. చూడండి, కన్వెన్షన్ లో పడుతుంది. ఓకే, గీత ఈస్ బ్యూటిఫుల్ అండ్ ఇంటెలిజెంట్ అన్నాడు. దీంట్లో ఏ కన్వెన్షన్ అనేది వచ్చింది మనకి? ఎవరి దగ్గర ఉంది అండ? రైస్ చెప్పరా అండని. అర్జున్ ఇచ్చింది ఒకసారి. అండ్ వెరీ గుడ్. క్లాప్స్. కన్వెన్షన్ వర్డ్ ఇక్కడ. ఓకేనా? మొత్తం అందరు చెప్పాలి. చందు జాయిగా స్లో స్లోగా చెప్తున్నావు, ఫాస్ట్ గా చెప్పు. You can have a cup of tea or coffee. ఈ సెంటెన్స్ లో ఏ కంజంక్షన్ వర్డ్ అనేది యూజ్ చేశారు? ఆర్. వెరీ గుడ్. క్లాప్స్. నెక్స్ట్. చూడండి, she cannot go to school because she is ill అన్నాడు. దీంట్లో కంజంక్షన్ వర్డ్ ఐడెంటిఫై చేయి. వెరీ గుడ్. క్లాస్.
సోర్తేజ ఓ సోర్ ఇల్లడి సోర్తేజ కోసా చెల్లెటి ఓ చెల్లి బాబు ఇల్లు ఇప్పుడు ముచ్చట ఆల్జీబ్రా ఇస్ టఫ్ బట్ ఇంట్రెస్టింగ్. ఈ సెంటెన్స్ లో కంజంక్షన్ వర్డ్ ఏది? సెంటెన్స్ లో కంజంక్షన్ వర్డ్ ఏది? బట్ వెరీ గుడ్, క్లాప్స్. ద ఇండియన్ ఓషియన్. ఓకేనా? క్లాప్. ఓకే, నెక్స్ట్ మీరు తయారు చేసుకొచ్చినటువంటి మొత్తం అన్ని కూడా చేత పట్టుకున్నాము. పైకి పెట్టుకోవచ్చు, అందరికి కవర్ అవుతుంది. ఇంకా అందరూ చూపించాలి నేను చేసుకొచ్చి.